నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమవరం కుముదవల్లిలో మన ఊరు మన జెండా కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి. ఆకివీడు పెద్దపేటలో రామాలయ పునర్నిర్మాణానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన. 95 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయన్న డిప్యూటీ స్పీకర్ త్రిపులార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ముద్దులు, అధికారంలోకి వచ్చాక గుద్దులు అన్న చందాన మాజీ సీఎం జగన్ వ్యవహరించారు. మంత్రి నిమ్మల. ఉండి నియోజకవర్గంలో మండలాలు, పట్టణాల వారీగా యాదవ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుల నియామకం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలిదిండి వినోద్ వర్మ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యాలయం నుండి చేపట్టిన భారీ బైక్ ర్యాలీని గారపాటి చౌదరి, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా సాగి బైపాస్ రోడ్లోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ గారపాటి చౌదరి, ఎంపీ పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, వినోద్ వర్మలు వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీవీ రాజు విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ స్తూపం వద్ద గారపాటి చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్ర మోదీ ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ అందిస్తున్న సుపరిపాలనతో దేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుందని, ఈ మహత్తర ప్రయాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలందేలాగా అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ 1980వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ముంబై గడ్డపై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలతో వాజ్పేయి నాయకత్వంలో నాటిన చిన్న మొక్క నేడు ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని కొనియాడారు. కేవలం 2 ఎంపీలతో మొదలైన బీజేపీ ప్రయాణం నేడు కోట్లాది మంది కార్యకర్తల కృషితో ప్రపంచంలోని అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కపర్ది, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, బీజేపీ నాయకులు ఇంజటి వెంకటేశ్వర్లు, రావూరి సుధా, కాగిత సురేంద్ర, పచ్చా గోపాలకృష్ణ, ఆకుల లీలాకృష్ణ, అడబాల శివ, ఒబిరిశెట్టి ప్రసాద్, పాలకోడేరు మండల పార్టీ అధ్యక్షులు బుద్ధరాజు బలరామకృష్ణరాజు, షేక్ మొహిద్దీన్, జి పుల్లాజీతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్య బీజేపీ కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన శ్రీనివాస వర్మ నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో మన ఊరు మన జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన సభలో గారపాటి చౌదరి మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ తీర్చిదిద్దడమే
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు దేశం కోసం, ధర్మం కోసం శ్రమిస్తున్న మహోన్నత నేత మోదీ అని కొనియాడారు. దేశం మొదట, తర్వాత పార్టీ, చివరగా వ్యక్తి అనే సిద్ధాంతంతో నడిచే ఏకైక పార్టీ బీజేపీ అని, అంత్యోదయ లక్ష్యంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. 33 ఏళ్లుగా ఎన్ని ప్రలోభాలు వచ్చినా పార్టీని వీడకుండా పనిచేసిన భూపతిరాజు శ్రీనివాసరావు నిబద్ధతే నేడు ఆయనకు కేంద్ర మంత్రి స్థాయిని తెచ్చిందని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడుతున్న ఆయన ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని గారపాటి చౌదరి కొనియాడారు. జిల్లా అధ్యక్షులు ఎనుపూడి శ్రీదేవి మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడడం కార్యకర్తల యొక్క బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన జెండా జిల్లా ఇన్ఛార్జ్ కలిదిని వినోద్ వర్మ, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కబర్ది, మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, పాలకొడేరు మండల బీజేపీ అధ్యక్షులు బలరామకృష్ణరాజు, బీజేపీ నాయకులు రావూరి సుధా, కాగిత సురేంద్ర, ఇంజటి వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ, ఆకుల లీలాకృష్ణ, అడబాల శివ, ఒబిలిశెట్టి ప్రసాద్, షేక్ మొహిద్దీన్, జి పుల్లాజీ తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో 129 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయ అభివృద్ధికి 10,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. 46 సంవత్సరాలుగా మనము సాధించిన విజయాలు 2047వ సంవత్సరానికి మన భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మన నరేంద్ర మోదీ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న తీరు, మన అందరిలో వికసిత్ భారత్ వైపు నడిచే విధంగా స్ఫూర్తిని నింపటం, తదనుగుణంగా ప్రణాళికలు రచించటం, మనందరినీ భాగస్వాములు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు వారు. మన అందరం ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుదామా? మనందరం తప్పకుండా భాగస్వామ్యం అవ్వాలి. దేశ సేవ, అలాగే ప్రజాస్వామ్యం, అభివృద్ధి లక్ష్యాలుగా మన నరేంద్ర మోదీ గారు మనకి అందిస్తున్న సుపరిపాలన. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, అంతకు ముందు 3 సార్లు గుజరాత్ కి ముఖ్యమంత్రిగా, దాదాపు 25 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన పనిచేస్తున్న తీరు, దానికి మనం కార్యకర్తలుగా ఆయనకి మద్దతుగా మనం ఏం చేయొచ్చు అనేది ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం ఆలోచన చేయాలి. ఆయన అంత కష్టపడుతున్నాడు. రోజుకి 16-18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన 25 సంవత్సరాలు నిరంతరాయంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఎవరి కోసం పనిచేస్తున్నాడండి? ఆయన మన కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నారు ఆయన. మరి మన వంతు మనం ఏం చేయాలా? రోజులో ఒక అరగంట సమయం ఇవ్వగలుగుతామా? మన సొంత కార్యక్రమాలు చూసుకుంటూ మీ వ్యాపకాలు విస్మరించమని చెప్పట్ల, భార్యా పిల్లల్ని వదిలిపెట్టి మనము పూర్తి సమయం ఇవ్వమని అడగడట్ల. ఒక్క అరగంట సమయం, రోజులో అరగంట ఇస్తే ఏం చేయగలుగుతామండి అని అనిపించవచ్చు మీకు. అరగంటలో ఒక 15 నిమిషాల సమయం మన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకి ఫోన్ చేయండి. ఇంకొక పావు గంట అంటే ఇంకొక 15 నిమిషాల్లో రోజులో ఒక 2-3 మన సింపటైజర్స్ కలవడానికి ట్రై చేయండి. బీజేపీ పట్ల, మోదీ గారి పట్ల ఆకర్షితులైన వారు ఉంటారు. వారిని మనము కలిసి వివరాలు చెప్పి మన పార్టీ ద్వారా జరుగుతున్న మంచిని వివరించి వారు కూడా మన పార్టీలో చేరి కార్యకర్తలుగా మనతో పాటు పనిచేసే విధంగా మీరందరూ వారిలో స్ఫూర్తి నింపగలిగితే మార్పు వస్తుందా రాదా? మార్పు వస్తుందా? ఆ ప్రయత్నం మనం చేయగలుగుతాం. ఈ దేశంలో నేషన్ ఫస్ట్ అంటే దేశం ముందు, తర్వాత పార్టీ, చివరి వ్యక్తి అనేది ఒకే ఒక పార్టీ ఉంది. అది ఏం పార్టీ అండి? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. అన్నిటికన్నా దేశం ముఖ్యం, దేశ ప్రయోజనాలే ముఖ్యం, దాని తర్వాతే పార్టీ, చివరికి వ్యక్తులు. మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ అనగానే సెంటర్లో ఎవరు గుర్తొస్తారండి? ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారు. 33 సంవత్సరాలకు పైగా కార్యకర్తగా పనిచేసి అనేక అవకాశాలు వచ్చిన, అనేక ప్రలోభాలు పెట్టిన, భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను అని 33 సంవత్సరాలకు పైగా కార్యకర్తగా ఉండి పార్టీ చేత గుర్తింపబడి ఈ రోజు మనందరినీ గర్వంగా పార్లమెంట్ లో రిప్రజెంట్ చేస్తూ, అలాగే కేంద్ర మంత్రిగా చక్కటి పాలన అందిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ మనందరికీ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఇచ్చిన గుర్తింపు అటువంటిది, కార్యకర్తకి బీజేపీ ఇచ్చే గుర్తింపు అటువంటిది.
ఈవేళ కార్యకర్త ఆధారిత పార్టీ. మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయి నుంచి కార్యకర్తల బలంతో నిలబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఏదైతే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈవేళ 13 సంవత్సరాల కాలంలో ఈవేళ ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూపించిన నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ అనేక వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నీ నిలబెట్టి తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి పరిపాలనకి ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యధిక సభ్యత్వం సంఖ్య కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈవేళ 40 సంవత్సరాల్లో ఎక్కడ అవినీతి రహితమైన ఒక మచ్చ కూడా లేకుండా రాజకీయ ప్రక్షాళన అంచెంచెలుగా ఎదుగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఇక్కడికి రావటం, ఇదంతా ఒక పండుగ వాతావరణంలో జరగటం, రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా మేము జెండా దిమ్మలు ఖచ్చితంగా మీరు చూసారు. ఒకటి ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం అంతా పంపించే స్థాయిలో మా మండల అధ్యక్షులు చేశారు. శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగానే దిమ్మలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మా జిల్లా స్ఫూర్తిగా నిలుస్తుందని మీకు మేమందరం మాటిస్తున్నాం. అలాగే ఈ రోజు ఒక ముఖ్య వ్యక్తి గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఈ జెండా దిమ్మాన్ని ఎక్కడ నిర్మించాలని మాకు ఆలోచన వచ్చినప్పుడు మేము ఊరంతా తిరగడం జరిగింది. శివ వెంకటేశ్వర వీళ్ళంతా మాకు వచ్చి చూసిన వెంటనే మాకు ఈ స్థలంలో మీరు కట్టుకోండి అని మాకు వెంటనే నన్ను ఎంకరేజ్ చేసిన గోపురాలు వెంకట సుబ్బరాయ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో రామాలయ పునర్నిర్మాణానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెద్దమరంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామాలయ నిర్మాణం కోసం భక్తుల నుంచి 95 లక్షల రూపాయలు వచ్చాయని అన్నారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఏర్పాటుకు భక్తులు స్వయంగా ముందుకు వస్తున్నారని అన్నారు. వచ్చే వారం మంచి ముహూర్తంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరో 9 నెలల్లో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. 6 రోజుల క్రితం అనుకున్నాం, ఒక సంకల్పం, ఒక అకౌంట్ ఓపెన్ చేసి 15 రోజుల ముందు ఒక సమితి ఫామ్ చేయాలి అనుకున్నాం. అందులో రామ భక్తుల్ని ముఖ్యంగా ఎవరైతే గతంలో అక్కడ ఆకివీడులో ఆ రామాలయం ఆ మెయింటెనెన్స్కి వీలైనప్పుడల్లా అక్కడ పరిస్థితుల్ని దాటుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలనే తలంపుతో కొన్ని దశాబ్దాల పాటు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి దాని మెయింటెనెన్స్ కరెంటు బిల్లులన్నీ పే చేసుకుంటున్న వారి కుటుంబ సభ్యులు, ఇలా రామభక్తుల్ని వేణుగోపాలరావు గారు, మాణిక్యాలరావు ఇలా కొద్దిమంది భక్తులతో ఏర్పాటు చేసిన ఆ సమితి ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం చక్కటి నల్ల రాతితో, కృష్ణశిల అంటారు ఆ నల్లరాయిని, చక్కటి కృష్ణశిలతో స్థలం తక్కువైనప్పటికీ కూడా చక్కగా అందంగా ఉండేలాగా ఆ తక్కువ స్థలంలోనే శిల్ప సంపద ఉట్టిపడేలా పూర్తిగా రాతితో కొన్ని శతాబ్దాల పాటు చెక్కు చెదరిన విధంగా, చిన్నదైనప్పటికీ చక్కగా కొన్ని శతాబ్దాలైన చెక్కు చెదరిన విధంగా నిర్మించాలనే తలంపుతో మాణిక్యాలరావు గారిని కన్వీనర్గా ఉంచి ఆకివీడులోనే వారి నివాసం, గుడికి సమీప ప్రాంతంలోనే అకౌంట్ ఓపెన్ చేయటం, కెనరా బ్యాంకులో అద్భుతమైన ఆ స్పందన ప్రజల నుంచి వచ్చింది. రేపు ఇప్పటికే సుమారు 95 లక్షల రూపాయలు అందులో జమైని 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి అలాగే వివిధ దేశాల నుంచి ఆ 10,000 రూపాయలు దాటకుండా కొందరు ఎక్కువ ఇస్తా ఉన్నప్పటికీ కూడా వద్దు, మీ కంట్రిబ్యూషన్ 10,000 ఇవ్వండి సరిపోతుందనే ఫోన్ చేసిన వారికి కూడా చెప్పి 10,000 రూపాయలు మించకుండా
అందరి వద్ద ఇస్తా ఉన్న వారి వద్ద డైరెక్ట్గా ఆ అకౌంట్లో జమ చేయమంటం జరిగింది. కొందరు 10,000 రూపాయల చెక్స్ కూడా ఈరోజు కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. అవి కూడా రేపు ప్రజెంట్ చేసి ఇంకా చాలామంది భక్తులు వచ్చి ఆ ధ్వజస్తంభాన్ని టేకు చెక్కతో ఉండే ఆ దేవాలయానికి సమకూరుస్తామని చెప్పి కొద్దిమంది భక్తులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. రేపు గుడి కట్టడం ఒక ఎత్తు, గుడి కట్టిన తర్వాత శాశ్వతంగా ధూపదీప నైవేద్యాలు వీటికి మెయింటెనెన్స్ చేయటం ఒక ఎత్తు. పూర్వం రోజుల్లో అంటే రాజులు కావచ్చు, లేకపోతే ఆ ఊర్లో దాతలు దేవాలయాలు నిర్మించినప్పుడు కొన్ని ఎకరాలు కూడా దానం చేసి వాటి మీద వచ్చిన ఆదాయంతో ఆ దేవాలయాలు నడిచేలా ఎన్నో ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంతంత భూమి ఇవ్వటం అది సాధ్యమయ్యే పని కాదు కనుక వచ్చే వడ్డీతో పూజారి అప్పుడప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా నిత్య నైవేద్యం ధూపదీప నైవేద్యాలకి అవసరమయ్యే అమౌంట్ కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో వేసి ఆ నిధులతో ఆ వచ్చే వడ్డీతో నెల వచ్చే వడ్డీతో ఆ మెయింటెనెన్స్ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా నడిచే విధంగా కూడా చాలామంది సూచనలు చేశారు. రేపు ప్రారంభం అయిన తర్వాత ఇంకా చాలామంది భక్తులు కూడా మేము ఐటెం వైజ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయ నిర్మాణానికి ధనం అనేది అసలు సమస్య కాదు. నేను నా స్నేహితులు చాలు ఎంత ధనమైనా ఖర్చు పెట్టి ఆలయం నిర్మించడానికి. కానీ ప్రజలు ఉండాలి. 100 రూపాయలు 200 రూపాయలు చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్ ప్రజల వద్ద నుంచి వచ్చి ఇది ప్రజల గుడి, ప్రజలు నిర్మించుకునే రామ మందిరం ఇది. సో కాబట్టి ప్రజల కొరకు ప్రజలే నిర్మించుకున్న ఈ మందిరం, ఈ రామ మందిరం, ఈ రామాలయం వారి కంట్రిబ్యూషనే ఎక్కువ ఉండాలనే తలంపుతో ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుని ఇంతకు మించి డొనేషన్ వద్దు అనే ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుని మేము ప్రజలకి వినతి ఇవ్వటం జరిగింది. ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. రేపు మాణిక్యాలరావు గారు ఆక్వీడు కెనరా బ్యాంక్ వారికి అఫిడవిట్ ఇచ్చి ప్రస్తుతానికి మేము ఈ అకౌంట్ ఇక్కడితో డొనేషన్ల స్వీకరణ ఆపుతున్నామని చెప్పి రేపు చెప్పడం జరుగుతుంది. సో అది ప్రాసెస్ చేయాలి. సో రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రం నుంచి ఫర్దర్ విరాళాలు స్వీకరించవలసిన అవసరం కూడా ఉండదు. ఏదైనా అవసరమైనా ఇండివిజువల్గా భక్తులు ముందుకు వస్తున్నారు కనుక ఖర్చు పెరిగినప్పటికీ కూడా మరలా విరాళాల అవసరం లేకుండా ఒకరిద్దరు నా స్నేహితులు ఆబ్లిక్ భక్తులు, ఎందుకంటే నా స్నేహితులు అయినంత మాత్రాన భగవంతుని మీద భక్తి లేకపోతే నేను అడగలేను, వారు ఇవ్వలేరు. సో కాబట్టి భక్తుల సహకారంతో ఇక ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయినప్పటికీ కూడా భక్తుల సహకారంతో అది పూర్తి చేయడం జరుగుతుంది. ప్రజల వద్ద నుంచి ఫండ్ రైజింగ్ రేపు సాయంత్రంతో పూర్తవుతుంది. సుమారు ₹1,00,00,000 ఏదన్నా ఒక 50,000 40,000 తక్కువైనప్పటికీ కూడా అది కంప్లీట్ చేసి ₹1,00,00,000 నిధితో ఈ రామాలయ నిర్మాణం ప్రారంభిస్తాం. పండితులతో మాట్లాడుతున్నాం. త్వరలో మే 3వ తారీఖు కూడా ఒక ముహూర్తం ఉంది అని చెప్పి వేణుగోపాలరాజు గారు కొంతమంది ఆగమశాస్త్ర నిపుణులతో పండితులతో మాట్లాడటం జరిగింది. అన్నీ అనుకూలిస్తే ఆ తారీఖు, లేదంటే ఎందుకంటే రామాలయం అంటే కష్టాలు ఉంటాయి. అయోధ్య రామాలయం నిర్మించడానికి ఓకే, దానికి శతాబ్దాలు పట్టింది అనుకోండి, ఇటువంటి బాలారిష్టాలు ఉండే అవకాశమే లేదు. చిన్న చిన్న చికాకులు లాంటివి నీలి కుమారులు ఏదైనా వృధా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈలోపు మంచి ముహూర్తం చూసుకొని డిజైన్ ప్రకారం ఆ కృష్ణశిల
ఆ మందిర నిర్మాణానికి కావలసిన రాళ్ళు ఇవన్నీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సైట్ క్లియరెన్స్ కూడా చిన్న స్థలమే కాబట్టి 4 సెంట్ల స్థలమే. ఆ సైట్ క్లియరెన్స్ కూడా మంచి ముహూర్తం చూసుకొని ప్రారంభిస్తాం. బేసిక్గా చాలామంది భక్తులు మాణిక్యాలరావు గారికి నాకు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎప్పుడు పని ప్రారంభిస్తున్నారు అని ఎంతోమంది ఫోన్ చేసి అడుగుతున్నారు. నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది అని అడుగుతున్నారు. అందుకనే ఈ ప్రెస్ మీట్. శివనాగిరెడ్డి గారి పర్యవేక్షణలో 7 నుంచి 8 నెలల కాలంలో, అంటే 0 డేట్ మనం ఏప్రిల్ 15వ తారీఖు మనం 0 డేట్ అనుకుంటే, సో 9వ నెలలో 8 నెలల పూర్తయ్యే లోపు 9వ నెలలో ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకసారి స్టోన్స్ అన్నీ వచ్చిన తర్వాత రాత్రి పగలు పెద్ద భేదం ఏమీ లేదు. నీట్గా ఫ్లడ్ లైట్స్ వేసుకుని సరైన దేవాలయ కార్మికుల్ని తీసుకుని వచ్చి ఇంకా ఫాస్ట్గా చేసే అవకాశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ముద్దులు, అధికారంలోకి వచ్చాక గుద్దులు అన్న చందాన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడులో 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రజా రాజధాని అమరావతిని దేశమంతా స్వాగతిస్తుంటే వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. రోజుకో మాట మార్చే జగన్ తాజాగా మావిగన్ అంటూ అంతా నవ్వుకునే పేర్లను సూచిస్తున్నారని అన్నారు. సొంత పార్టీ వాళ్లే జగన్ మాటలను చూసి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారని, ప్రస్తుతం వైసీపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని విమర్శించారు. మేడపాడు గ్రామంలో అక్షరాల 2,75,00,000 రూపాయలతోటి ఒక విద్యుత్ సబ్స్టేషన్ ని ఇక్కడ మనం ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 92 లక్షల రూపాయలతోటి మరి ఇక్కడే మన బరెల్ గ్రౌండ్ దగ్గర సిసి వాల్ కాజ డ్రైన్ మీద ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్ కి సంబంధించి 25 లక్షల రూపాయలతోటి అక్కడ ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ రకంగా 3,92,00,000 రూపాయలు, అంటే 4 కోట్ల రూపాయలు దగ్గర ఈరోజు ఈ గ్రామంలో ఈ గంట సమయంలో మనం శంకుస్థాపనలు చేసుకున్నాము అని అంటే, ఈవేళ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ నుంచి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీల పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన ఇచ్చేటువంటి వారికి మీరు ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈ రోజు కూడా ఒక సబ్స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ రోజు మీరు కూడా ఆలోచన చేయాలి. ఈవేళ ఇక్కడే మేడపాడులో ఒక సబ్స్టేషన్ చేస్తా ఉన్నాం. ఈవేళ నేను అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో మన పాలకొల్లు నియోజకవర్గంలో ఇది 2వ సబ్స్టేషన్. ఆల్రెడీ మేము నాగరాజుపేట పాలకొల్లు టౌన్ లో ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేసి ఆల్రెడీ ప్రారంభించేసాం 20 నెలల్లో. మళ్ళీ ఇప్పుడు 2వ సబ్స్టేషన్ ఇక్కడ మనం శంకుస్థాపన చేస్తాం. నాకు తెలుసు ఒక 2 నెలల్లో ఇది పూర్తి చేసేస్తాం. అదేవిధంగా 3వది కూడా ఇప్పుడు ఏనువాళ్ళ దగ్గర కూడా అక్కడ ఒక సైట్ చూస్తూ ఉన్నాం. ఆ ఏరియాలో కూడా మళ్ళీ ఒక సబ్స్టేషన్ అక్కడ కూడా నిర్మాణం చేయాలనేటువంటిది ఆలోచనలో ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ లంకలకోడేరులో ఇవన్నీ కూడా 33 kV సబ్స్టేషన్. లంకలకోడేరులో 232 ఇది 33, అది 232. అంటే దీనికంటే దగ్గర చూస్తే 7-8 రెట్లు పెద్దది, 10 రెట్లు పెద్దది. అంటే దీనికి దానికి సంబంధం లేదు. ఎందుకంటే 232 ఎందుకు పెడుతున్నాం అక్కడ అంటే, మన పాలకొలికి అటువంటి 232 లేదు. మనకి నర్సిపూరికి ఉంది 132, ఆచంటకు ఉంది 132, భీమవరానికి ఉంది 132, ఉండికి ఉంది 132. ప్రతి నియోజకవర్గానికి 132 ఉంది. ఒక్క పాలకొల్లుకి మాత్రం 33 మించి లేదు. అటువంటిది ఈ రోజు మళ్ళీ 232, అందుకని అక్కడ 132 ఉంది కాబట్టి డబల్ చేసి 232 పెడతా ఉన్నాం. అంటే వడ్డీతో సహా తీరుస్తామని చెప్పాం 2019, 2024లో. నేను ఆ రోజు 2014, 2019 జాగ్రత్తగా వినాలి మీరు అందరూ కూడా. 2014, 2019 5 సంవత్సరాల్లో
నేను 5 సబ్ స్టేషన్లు తెచ్చా. ఇక్కడే ఎల్లపకూరులో ఒక సబ్ స్టేషను, పాలకొల్లు ఏదైతే మన ఏఎంసీ దగ్గర ఒక సబ్ స్టేషను, పాలకొల్లు టిట్కోయిల్ దగ్గర ఒక సబ్ స్టేషను, ఆగర్తపాలెంలో ఒక సబ్ స్టేషను, పెనుమదంలో ఒక సబ్ స్టేషన్. 5 సబ్ స్టేషన్లు తెచ్చా. 14, 19. మరి 19, 24 0. మళ్ళీ 24, 26 ఇంకా అవ్వలేదు. అప్పుడే 2 సబ్ స్టేషన్లు తెచ్చాం. మరి మధ్యలో ఎందుకు పెద్ద 0 అయింది? మరి అటువంటి పెద్ద 0 చుట్టిన వాళ్ళకి మీరు కూడా బ్యాలెట్ పేపర్ లో 0 చుట్టాలి కదా. మరి ఈవేళ ఈ యొక్క నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం భీమవరం 3 టౌన్లోని జిల్లా యాదవ సంక్షేమ సంఘం కార్యాలయం నందు పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు కందుల భానుప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు మండల, పట్టణ, నియోజకవర్గ అధ్యక్షులను కార్యవర్గాన్ని నియమించారు. ఉండి నియోజకవర్గ అధ్యక్షులుగా పచ్చిగోళ్ల ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా మన్నే మహంకాళి వరప్రసాద్, కాళ్ల మండల అధ్యక్షులుగా మన్నే వీర్రాజు యాదవ్, మండల అధ్యక్షులుగా కోరసిక కుమార్, పాలకోడేరు మండల అధ్యక్షులుగా తానింకి లీలా పెద్దిరాజులను నియమించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పేపేటి పెద్దిరాజు, సంయుక్త కార్యదర్శి గొరిపర్తి త్రినాథ్, మన్నే పోతురాజు, మన్నే వీరాజు, డొక్కుస్వామి, గుడిగంటల వెంకటేశ్వరరావు, పిన్నింటి రాము, కోరసిక శ్రీనివాస్, కేశబోయిన వెంకటేశ్వరరావు, గొర్ల భూషణం, బొర్రా సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి సమావేశంలో ఉండి నియోజకవర్గ కమిటీ, ఆకివీడు, ఉండి, పాలకోడేరు, కాల 4 మండలాల కమిటీల నియామకం జరిగింది. ఈ 4 మండలాలు మరియు ఉండి నియోజకవర్గ కమిటీల ప్రమాణ స్వీకారం అతి త్వరలో జరగబోతుంది. ఆ తేదీని ఎక్కడ ఏ వేదిక మీద చేస్తున్నాం అనేది వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తున్నాను. 4 మండలాల నుంచి ఎన్నికైన 4 మండలాల ప్రెసిడెంట్లు వారి పేర్లు అనౌన్స్ చేయటం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం ఏ రోజు అన్నదే మా పెద్దవారందరూ కూడా ఆలోచించేసి ఎప్పుడన్నది అఖిల భారతీయ యాదవ సంఘం రాష్ట్ర కోరిక మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం గతంలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 మండలాన్ని కూడా బలోపేతం చేసుకుంటూ మరియు నియోజకవర్గాలను కూడా కమిటీలుగా ఏర్పాటు చేయాలని ఆశించడం జరిగింది. దీని సందర్భంగా మన భీమవరంలో జిల్లా ఆఫీస్ లో ఈ ఉండి మండలం, కాళ్ళ మండలం, ఆకివీడు మండలం, పాలకోడేరు మండల కార్యవర్గాలను ఎన్నుకోవడం జరిగింది. మన ఉండి నియోజకవర్గ యాదవ సంఘాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రమాణ స్వీకారాలన్నీ కూడా త్వరలో ఎక్కడ జరిపేది, ఏ తేదీలు జరిపేది కూడా మనం ఆలోచించుకుని త్వరలో అందరికీ తెలియపరుస్తామని తెలియజేస్తూ 4 మండలాల అధ్యక్షుల్ని ఇప్పుడు ప్రకటించడం జరుగుతుంది. ముందుగా ఆకివీడు మండలం యాదవ సంఘం అధ్యక్షులు పేపేటి వడ్డికాసులు గారు, ఆకివీడు టౌన్ అధ్యక్షులు కిలాడి శ్రీను గారు, అలాగే కాళ్ళ మండలం యాదవ సంఘం అధ్యక్షులు మన్నే వీర్రాజు గారు, అలాగే పాలకోడేరు మండలం యాదవ సంఘం అధ్యక్షులు తానింకి పెద్దిరాజు గారు, ఇంటి మండలం వార్షిక కుమార్ గారు, వీరు నలుగురిని కూడా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని తదుపరి ఎవరి మండలాల్లో వాళ్ళు గ్రామ స్థాయిలో కూడా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. సెక్రటరీ శ్రీ మేగడ నాగరాజు గారు, ఆకివీడు టౌన్ సెక్రటరీ బాదం శ్రీను గారు, అలాగే మిగతా వారిని కూడా త్వరలో ప్రకటిస్తామని తెలియపరుస్తున్నాం. భాగాన్ని తీసుకుని అందరూ కూడా కృషి చేసి యాదవ జాతిని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.